ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత ఎటువంటి ఆహారాలను తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి? వాట్ ఈస్ ద బెస్ట్ డైట్ ఫర్ ఎనీవన్ అంటే ఎవరు చెప్పలేరు. ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్. వాట్ సూట్స్ హిమ్ సూట్స్ హిమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూరోప్లో తీసుకునే అవకాడో ఆయిల్, అవకాడో ఫ్రూట్స్ ఇవన్నీ ఇక్కడ తింటే మనకు కుదరదు. మనం ట్రాపికల్ కంట్రీలో ఉన్నాం, ఎస్పెషలీ సౌత్ ఇండియాలో ఉన్నాం. మనకి స్వతహాగా ఉంది ఏంటి? రైస్. నార్త్ ఇండియన్స్కి మనం చూసుకుంటే చపాతీస్. అక్కడ కూరగాయలు చూసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది, మన కూరగాయలు చూసుకుంటే డిఫరెంట్ ఉంటుంది. ఫండమెంటల్గా ఏంటంటే మనకి లోకల్గా దొరికే ఏంటనేది ఫస్ట్ చూసుకోవాలి. దోస్ ఆర్ సూటెడ్ ఫర్ దిస్ ఏరియా. మనం చపాతీ తింటే మన బాడీ సెట్ అవ్వవు. కాకపోతే అందరూ చపాతీ తినండి, రైస్ వదిలేయండి, చపాతీ, దట్స్ ఫైన్. చపాతీ ఈస్ గుడ్, బట్ దిస్ అ మార్జినల్ డిఫరెన్స్ బిట్వీన్ రైస్ అండ్ చపాతీ. ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అబౌట్ క్వాంటిటీ, హౌ మచ్ యూ టేక్. అది కాకుండా స్టాండర్డ్గా మీరందరూ చపాతీ తినండి అంటే ఇట్ మే నాట్ బి పాసిబుల్. సో ఈచ్ కంట్రీ హ్యాస్ ఎ డిఫరెంట్ టెంపరేచర్, లైఫ్ స్టైల్ అండ్ నేచర్. ఆ నేచర్కి దగ్గరలోనే తినటం బెటర్. ఓకే. సో మనం ఎప్పుడైనా నేను పేషెంట్ చెప్పేది ఏంటంటే ఫ్రూట్స్ కొన్ని తినొద్దంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోటా, పైనాపిల్, గ్రేప్స్, మ్యాంగో ఇట్లాంటివి తినొద్దంటాం. సరే ఏం తినాలంటే ఆ రోజు, ఆ వారంలో, ఆ నెలలో ఏది చీప్గా ఫ్రూట్ దొరికితే, కాస్ట్ తక్కువ ఉంటే అది తినాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్ చీప్గా ఎప్పుడు దొరుకుతాయి? సీజనల్ ఫ్రూట్స్ అయితే సీజనల్ కాబట్టి. అప్పుడు ఫ్రెష్గా ఉంటే ఆ టైంలో తినాల్సింది. నేచర్ అలాగే తయారు చేసింది. సో లైక్ దాట్ మార్కెట్లో ఏది చీప్గా ఉంటే ఆ కూరగాయలు, ఆ కూరలు తింటే ఫస్ట్ సేఫ్. కాస్ట్ తగ్గుద్ది, ఫ్రెష్గా ఉంటాయి, ఇట్ ఈస్ న్యూట్రిషియస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.